ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ హత్యలు ఎలా జరిగిందో చెప్పగలరా? ఎవరు చేశారో చెప్తారా? ఎప్పుడు విచారణ అవుతుందో చెప్పగలరా? మీరు పెదవి వేపుకోవడానికి వెనకాల ఈ కేసును తారుమారు చేస్తారేమో అనుమానం ప్రజల్లో ఉంది సార్. ఏదో ఒకటి మాట్లాడించాలని చీప్ ట్రిక్స్ ప్లే చేయకండి. ఏంటి మ్యాన్ హ్యాండ్లింగా? విలేకరుల మీద చేసుకుంటే ఏమవుతుందో తెలుసా? ఇతను తీసుకెళ్లి వ్యాన్ లో పడండి. కెమెరా వెళ్ళి యాంగిల్ పెట్టరా, మన పవర్ ఏంటో చూపించాలి. నగర శివారులో జరిగినటువంటి ఈ సామూహిక హత్యల గురించి పోలీసు వారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అసలు ఈ హత్యలు వ్యక్తిగత తగాదాల వల్ల జరిగినాయా, ఆస్తి తగాదాల వల్ల జరిగిన సంగతి పోలీసు వారు నోరు విప్పితే గానీ బయటపడదు స్వప్న. అయితే స్వప్న, ఈ లోపల కొత్తగా వచ్చినటువంటి ఏసీపీ బోస్ గారు ఈ కేసును దర్యాప్తు. చందు, ఏంటన్నయ్య? న్యూస్ చూస్తున్నావా? చూస్తున్నా. ఈ ఛానల్స్ వాళ్ళకి నోరు ఎక్కువైపోయి ప్రతిదానికి పోలీసు వాళ్ళ మీద కామెంట్ చేయడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. చూడు, మైక్ దొరికింది కదా అని ఎలా మాట్లాడుతున్నాడు. లాభం లేదురా, ఏదో ఒకటి చెయ్యాలి. రమణ, ఈ కెమెరాకి బండరాయి కట్టి బావిలో పడేస్తే ఆ పని చేయరా, పేడ వదులుతుంది. చిన్నడా, డోంట్ టచ్ కెమెరా. మీడియా వాళ్ళతో పెట్టుకున్నామంటే ఈ దేశమే అతలాకుతలమైపోద్ది, జనజీవనం స్తంభించిపోద్ది. నోటేట్. ఈ ముక్క 25 ఏళ్లుగా వింటున్నా, ఒక్కసారి జరిగింది లేదు. కరెక్ట్ గా చెప్పావమ్మా. అన్నయ్య, ఈ డిస్కషన్ అంతా ఎందుకు? పడైనవుతా చెప్పు. పడేరా. కొడలా. ఏంటి మావయ్య? ఈ అదవులిద్దరు కలిసి నా కెమెరాని బావిలో పడేస్తానంటున్నారమ్మా. నువ్వే దిక్కమ్మా. చందు, ఆయన డ్యూటీ ఆయన చేశారు, తప్పేంటి? అన్నయ్యని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకుంటారు? మర్యాదగా కెమెరా ఇచ్చేయి. ఈ డొక్కు కెమెరాకి ఆయుష్ బాగుంది, లేకపోతే ఈ పాటికి నూతిలో నానుతా ఉండేది. ఏంట్రా ఛాన్స్ మిస్ చేసావు? అన్నయ్య, కెమెరా బావిలో పడేస్తే ఇంకోటి కొనుక్కుంటాడు కదా, ఓపెన్ చేస్తే ఏం చేద్దాం? ఆయన్నే బావిలో పడేస్తాం అనుకో, పేడ వదిలేదిగా. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ ట్రై చేయండిరా. మీ రెండు బాడీలు ఈ బాడీ నుంచే వచ్చిన సంగతి మర్చిపోతున్నాయినా. మినిస్టర్ని, పెద్ద పెద్ద రౌడీల్ని గడ్డలాడించిన ఆఫ్టర్ ఆల్ ఒక లెక్క. ఏంట్రా, గన్ను చూస్తే భయపడతాను అనుకున్నావా? అయ్యో, ఏమైంది? తాతయ్య, అట్లా కుట్లమంటే ఇదేనా? నవనాడులు స్తంభించడం అంటే ఇదేనమ్మా. చైర్మన్ గారు, ఇదే మన సైట్. మనకింతకాలం అడ్డంగా ఉన్న చిట్టిగాడి ల్యాండ్ మన చేతికొచ్చింది. దీంతో టోటల్గా 100 ఎకరాలు రింగ్ రోడ్ పక్కన ఒకే బిట్ అయింది. మీ గుడ్ విల్ బ్యాంక్ నుంచి 100 కోట్లు చేబదులిస్తే మేం ఫ్లాట్స్ పని మొదలు పెడతాం. 10 నెలల తర్వాత 10% కమిషన్తో మీకు తిరిగి ఇచ్చేస్తాం. ప్రపోజల్ బానే ఉంది, కానీ అంత డబ్బు ఇవ్వటం రిస్క్ అవుతుంది. పోనీ 15% ఇస్తే రిస్క్ తగ్గుతుందా? మేమే మిమ్మల్ని గాల్లో దీపం పెట్టమనట్లేదండి, భూమి మీద డబ్బు పెట్టమంటున్నాం. ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఇవ్వటం. హలో సార్, ఒక్క నిమిషం మాట్లాడండి. ఎవరు? హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ గారా? నమస్తే సార్. అవునా సార్? మీరందరూ ఉంటే నాకు టెన్షనే ఉంది సార్. అలాగే సార్, తప్పకుండా నేను చేస్తాను సార్. ఫార్మాలిటీస్ నేను చూసుకుంటాను సార్. ఓకే, ఉంటాను సార్. చూసావా ఏజెంట్, మనం ఎంత డబ్బు సంపాదించినా పదవికున్న పవర్ వేరు, అవునా? ఏదో మా భయం మాకుంటుంది. త్వరలోనే 100 కోట్లు రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. You silly fellow! You country brute! Buffalo! ఏంటి తిడుతున్న మొహం చూస్తున్నావు? సిగ్గులేదు? ఏంటి ఇప్పుడా తిట్టావా? ఇంకా పొగుడుతున్నావు అనుకున్నాను. బండిలో ఎవరున్నారు తెలుసా? ఎవడైతే నాకేంటి? కళ్ళు కనిపించవా? ఎలా పడితే అలా డ్రైవ్ చేయడమేనా? చూడు బావా, బండిలో ఎవరున్నారో తెలుసా అంటే ఎవడైతే నాకేంటి అంటది మావా. ఏంట్రా ఆడపిల్లతో గొడవ? సారీ అమ్మా, మాది తప్పు. ఏంటి గుద్దే సారీ చెప్తే సరిపోద్దా? నేను కాలేజ్ కల్లా వెళ్ళాలి. నా బండి ఎవరు రిపేర్ చేస్తారు? రే అన్నా, బండి రిపేర్ చేయించి కాలేజీకి పోరా. ఐఎమ్ సారీ, మీరెంత మంచివారని తెలియక ఇందాక ఏదేదో మాట్లాడేశాను. బై ది వే, మై నేమ్ ఇస్ ఇందు. నా పేరు శంకర్, అందరూ శంకర్ అన్న అంటారు. మీరేం చేస్తుంటారు? సెటిల్మెంట్లు అంటే? సెంటిమెంట్లు ఏం జాబు? నోర్బై, వాడంతేనమ్మా, నువ్వేం పట్టించుకోవద్దు. నీ కాలేజ్ వచ్చింది. బండి వాళ్ళు తీసుకొస్తారు కదా? తెస్తారమ్మా. థ్యాంక్ యూ శంకరన్న. ఇది సెక్షన్ సెక్రటరీ తెల్లా. పూరి కాలేజ్కి వస్తుంది ఏమిరా నాయనా? 500 రా పందెం, 1000 రూపాయలు వెళ్తుంది. పేలదు. ఇడియట్స్, బుద్ధి లేదా? సారీ. ఏంటమ్మో రాణి గారు, పని కాగితాలేగా, అయ్యో రాళ్ళు పడినట్టు ఎందుకు బిల్డప్? కాలేజీ కొత్త? కాలేజ్ కి పాతే, ఈ కాలేజ్ కి కొత్త. పేరేంటో చెప్పట్లేదురా మేడం గారు, ఎత్తుకుని ఆడిస్తే చెప్తారేమో. పొద్దున్నే చావు చుట్టూ తిరుగుతున్నారేట్రా? ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నారా? సెక్షన్ సెక్రటరీ చెల్లెలరా. అంటే నన్ను డ్రాప్ చేసింది సెక్షన్ శంకరా? వీళ్ళ కోసం కాకపోయినా ఈ నాయాలు నా దగ్గర చేసిన అప్పుల కోసమైనా వదిలే అమ్మా.
ఓకే చాలు లేవండి క్షమించా ఈ ఒక్క ఛాన్స్ చాలమ్మా మిగిలిన జీవితం అంతా బ్రతికేయడానికి. ఓకే జంప్. హలో ఏయ్ నువ్వేంటి నీకు స్పెషల్ గా చెప్పాలా? సారీ అండి, మా ఫ్రెండ్స్ అందరు బెట్ కడితే ఆ బలూన్ ని రిమోట్ తో నేనే పేల్చాను. రిమోట్ తోనా? దట్స్ వెరీ నైస్. ఎనీవేస్ నైస్ మీటింగ్ యూ. సేమ్ హియర్. అయ్యా 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 నేను అడుక్కునేవాడిని కాదమ్మా, ఐస్ అమ్ముకునేవాడిని. మరెందుకు ఏడుస్తున్నారు? ఒకప్పుడు ఆ క్యాంటీన్ ఆనందం నాదేనమ్మా. మనోళ్లే కదా అని అప్పులు ఇచ్చాను. డబ్బు అడిగితే చెప్పులు కొట్టారు. మళ్ళీ గట్టిగా అడిగితే ఆ చందు గడితే మెడబెట్టుకుని గట్టించారు. అమ్మా నువ్వు సెక్షన్ చక్కెర చెల్లెలు ఉంటా కదమ్మా. ఆ, ఆ. నువ్వు ఒక్క మాట చెప్తే సింగిల్ వర్డ్ చేంజ్ మై లైఫ్ అమ్మా. సరే సరే. నమస్కారం సార్ యాదగిరి గారు. ఏరా సౌండ్ రాకూడదని చెప్పాను కదా. కొంచెం సాఫ్ట్ గా మాట్లాడండి సార్. నీతోటి సాఫ్ట్ గా మాట్లాడటమేంట్రా బంటోరా. అసలు ఈ క్యాంటీన్ నాదే కదా సార్. అవును నీదే. ఆ చందు చేత తన్ని పంపించి క్యాంటీన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కదా సార్. అవును రా, అయితే ఇప్పుడు ఏం పీకుతావు? పీకుతాం గీకుతాం అని మాట్లాడకండి సార్, ఆడోళ్ళు ఉంటారు. ఆ ఉంటే ఏంట్రా గంట కోస్తా. కొంచెం వెనక ముందు చూసుకొని మాట్లాడండి సార్. ఏంట్రా వెనక ముందు? చెల్లెమ్మ అసలు ఏం జరిగిందంటే నాకు మొత్తం అర్థమైంది. మర్యాదగా క్యాంటీన్ ఇచ్చేయి. క్యాంటీన్ వారికి ఇస్తే నేను ఎలా బ్రతకాలి చెల్లెమ్మ? చూడమ్మా ఈడు ఎలా బతకాలో ఎలా చావాలో నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళి మన క్యాంటీన్ లో ఏం కావాలో తీసుకో. నువ్వు ఇట్రారా, నువ్వు వెళ్ళమ్మా, నా పొజిషన్కి రాను. కాదన్నా, నువ్వు నా క్యాంటీన్ తీసుకుంటే నేను ఎలా బ్రతకాలన్నా? మేమెలా బతికామమ్మా ఇన్నాళ్ళు, అలాగే బతకాలి. రైస్ అమ్ముకుంటూ గంట కొట్టు. ఇలా అన్నావుటమ్మా, గట్టిగా కొట్టు. ఇలా రావు సౌండ్ కొట్టు. ఆపు. ఐస్ అనమ్ము అంటావంటే ఐస్ అని గట్టిగారు. ఐస్, ఆ, ఐస్, అలా ఆపుతూనే ఉండు. ఐస్. గంటే కదా అని ఆపేశావా? గుత్తి కోస్తా. కాలేజ్కి వచ్చే ముందు ఫోన్ చేస్తే మేము వచ్చి తీసుకొచ్చేవాళ్ళం కదా. ఎందుకు? ఎందుకేంటే మా కాలేజీలో ఒక్కొక్కడు ఒక్కో పోకిరి. ఏంటి యాదగిరి, ఐస్. వాడి దగ్గర బండి కూడా లాగేసుకున్నావా? నేను బండి లాక్కుని పెట్టరు, నా క్యాంటీన్ వాళ్ళు లాక్కున్నాడు. ఐస్. ఆ గంటగాడికి ఎంత ధైర్యం ఎక్కడదిరా? మన కాలేజీకి ఒక అమ్మాయి వచ్చింది. ఐస్. అదెవరు? అమ్మాయి అందంగానే ఉంటది, బ్యాక్గ్రౌండ్ వెరీ బ్యాడ్. ఏం బ్యాక్ బ్యాడా? బ్యాక్ కాదా? మరి ఆ అమ్మాయి సెక్షన్ శంకర్ గారి చెల్లెలరా. ఐస్. ఆ సెక్షన్ శంకర్ చెల్లెలకి మన గురించి చెప్పలేదా? చెప్పా, నిన్ను కూడా రమ్మని తెల్లు. ఐస్. ఏంట్రా బాబు నువ్వు భయపెడుతున్నావు? సార్ ఇక్కడ సెక్షన్ శంకర్ గారు చెల్లెలు రమ్మన్నారంట. ఏంట్రా? సెక్షన్ శంకర్ గారు చెల్లెలు ఎవరో రమ్మని చెప్పారంట. సెక్షన్ శంకర్ చెల్లెలు సార్ రమ్మన్నారంట. రిపీట్ చేసి చెప్తున్నావేంట్రా? నాకేమన్నా చెవుడు అనుకున్నావా? ఏ మొన్న మెడబెట్టుకుని గెంటేసావు అవతలకి, అప్పుడు తెలియదా? అదేదో మీ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా చేశాను. బ్యాక్గ్రౌండ్ తెచ్చేదట్రా, బ్యాక్గ్రౌండ్ తెచ్చేదటి. వెళ్ళ లోపలికి వెళ్ళ. నమస్తే మేడం, నా పేరు చందు, మీరేదో రమ్మన్నారంట. నువ్వేనా? కూర్చో. నువ్వు పెద్ద రౌడీ వంట. ఈ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటాను. కాలేజ్ లో ఏదైనా తేడాగా బిహేవ్ చేసావో తోలు తీస్తా. వార్నింగ్ ఇద్దామని పిలిచాను. సరిపో. అరే వెళ్ళమంటుంటే ఏంటే ఇందాక నేను చూస్తున్నా వెళ్ళు వెళ్ళు అని పెద్ద పీలా కొడుతున్నా. ఏయ్, నేనెవరో తెలుసా? ఎవరు? సెక్షన్ శంకర్ చెల్లిని. సెక్షన్ శంకర్ చెల్లెలువా? నాకు వయసుకు వచ్చినప్పటి నుంచి ఓ పెద్ద రౌడీ గారి చెల్లెల్ని ప్రేమించాలని చిన్న ఆశ. ఆ తర్వాత మీ అన్న నా వెంట పడుతుంటే ఆ చేజులు, ఆ ఫైట్లు, ఆ గొడవలు, అబ్బో సూపర్లే. మీ అన్న సంగతి ఏంటో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం కత్తే. నా వైపు చూస్తే మా అన్నయ్య కళ్ళు పీకేస్తాడు. చూస్తే కళ్ళు పీకేస్తాడా? నీ ఫేస్ చూశాను, నీ బ్యాక్ చూశాను, నీ ఫ్రంట్ చూశాను. ఏం కళ్ళు పీకలేదే దేవుడా? నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. నడు ముందు చూడ. టచ్ చేస్తే చేతులు కూడా తీసేస్తాడా? రెండు చేతులు పోయిన తర్వాత ఇంక నేను బతకటం ఎందుకు? ఎట్లానో చచ్చిపోవడానికి ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఒక్కసారి లాస్ట్ టైం కాబట్టి పోతాం. పద 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 పద. ఎవరు చూడరు? రేయ్ అందరు కళ్ళు మూసుకోండిరా. సెక్షన్ శంకర్ చెల్లిని కాదు. అది దీనికోసం ఇందాక నుంచి డ్రామా అంతా. ఈ విషయం నాకు ముందే తెలుసు. కాదని తెలిసి ఒక ఆడపిల్లతో ఇలా బిహేవ్ చేయడం కరెక్టా? ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లలాగా ఉండాలి. అందుకే నేను చెప్పేది ఏంటంటే కాలేజీకి వచ్చావు కాబట్టి ఇట్లాంటి పనులన్నీ వదిలేసి బుద్ధిగా చదువుకోమ్మా. అర్థమైందా? నా బుజ్జి కదూ పో. ఏయ్ ఏంటా చూపు? నేను కళ్ళు మూసి తెరిచే లోపల ఇక్కడ నువ్వు నీ తొట్టి గ్యాంగ్ ఎవరన్నా కనిపించారనుకో అప్పటిదప్పటి తాండ్రే. 1 2 3. సార్ నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను కూడా పారిపోతాను సార్. ప్లీజ్ సార్. వీడిని ఏం చేద్దాంరా? ఒక్కసారి కళ్ళు మూసుకో,
ఈడి గంట గణ 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 వాయించేస్తా. వదులురా. అమ్మా తెల్లా, నిన్ను నమ్ముకున్నందుకు వాళ్ళు నా బెండ్ తీశారమ్మా. ఇంతకుముందు ఐస్ బండ్ అయినా ఉండేది, ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. నీకు దండం తెల్లు. అవమానం నీకే కాదు, నాకు కూడా అయింది. ఆ, నాకు రౌడీలు తెలియదు కానీ పోలీసులు బాగా తెలుసు. ఆ, పోలీసులా? వద్దులే తల్లి, వీళ్ళైతే కుళ్ళపొడి చదువు పెట్టారు. పోలీసులు అయితే చంపి రోడ్డు మీద పడేస్తారు. అనాథ సంఘంలో బతకాల్సి వస్తుంది తల్లి. మీరేం కంగారు పడకండి. ఆ చందు గడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. హలో పింకీ, నేను ఇందుని. మీ డాడీతో కొంచెం మాట్లాడాలి. డాడీతోనా? ఎవరమ్మా? ఇందక్క. ఏంటట? మా కాలేజ్లో రౌడీ నన్ను ఏడిపిస్తున్నాడు. మీ డాడీతో చెప్పి వాడి పని పట్టాలి. కాలేజీ రౌడీయా? డాడీ అయితే కొట్టాడు, కాల్ చేస్తాడు. అయ్యో వద్దు. ఇట్లాంటి వాటికి బాబే కరెక్ట్. అయితే మీ బాబాయ్కి ఇవ్వు. పింకీ స్కోర్ ఎంత? 9-10. బాబాయ్ చాలా బిజీగా ఉన్నాడు, ఇవన్నీ నేను తర్వాత చెప్తాను. నెంబర్ నోట్ చేసుకో. సరే చెప్పు. 9949475799. హలో. హలో, నేను పింకీ ఫ్రెండ్ని. ఓ మిస్డ్ కాల్, నువ్వా? చెప్పు. సారీ అండి, ఆ రోజు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. ఇట్స్ ఓకే ఓకే, పాస్ట్ ఇస్ పాస్ట్. అవును, ఇప్పుడు ప్రెసెంట్ లో నువ్వేదో ప్రాబ్లం లో ఉన్నావని చెప్పావట, ఏంటది? అవునండి, ఎవడో ఒకడిక్కడ అది చేస్తాను ఇది చేస్తాను అని బెదిరిస్తున్నాడు. అది ఇది అంటే? ఏమో నాకు కూడా తెలీదు, చాలా భయంగా ఉంది. మీరు వచ్చి కొంచెం వార్నింగ్ ఇస్తే బాగుంటుంది. నేను రావాలా? అవునండి. ఎక్కడికి? అది చెప్పండి. 1 మినిట్ అండి, టైంకి దొరికాడు. హాయ్. ఎవరు ఫోన్లో? ఫ్రెండ్. ఫ్రెండా బాయ్ ఫ్రెండా? అయ్యో, ఓన్లీ ఫ్రెండ్. ఏంటి కాలేజీలో ఇంకా దాదాగిరి చేస్తున్నావంట? లేదండి, మీరు చెప్పిన తర్వాత ఇంటికెళ్ళి చాలా ఆలోచించాను. మీరు చెప్పిందే కరెక్ట్. ఆడపిల్లలు ఆడపిల్లల్లానే బిహేవ్ చేయాలి. అందుకే మీతో ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది. ఫ్రెండ్షిప్పా? అవునండి, మీకు ఇందిరా పార్క్ లో రేపు ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు కంపల్సరీగా రావాలి. ఓకే. చాలా థ్యాంక్స్ అండి. హలో. హలో. చెప్పండి. సారీ అండి, ఇక్కడ నాకు నస క్యాండిడేట్ తగిలాడు. నాకు కూడా ఇక్కడ జింగిల్ ఎక్కడ తగిలిందండి. పర్లేదు చెప్పండి. రేపు ఇందిరా పార్క్ లో కలుద్దామా? ఇందిరా పార్కా? ఏదైనా ప్రాబ్లమా? పర్లేదు, వస్తాను. సరే, థ్యాంక్ యూ అండి. ఏంటమ్మా, చందు గండేసేయడానికి అన్ని అరేంజ్మెంట్స్ రెడీయా? ఎస్. ఈసారి నువ్వు వదిలినా అండ్ నేను వదలను. ఈ తుప్పు పట్టిన కత్తితోనా? మనకు పెద్ద టచ్ లేదు కదమ్మా, కొంచెం పోటు అటు ఇటు అయిన సెప్టిక్ అయి చచ్చిపోతాడని. ఏంటిందు పార్క్ అన్నావు, ఫ్రెండ్షిప్ అన్నావు, ఇక్కడ తీసుకొచ్చి సైలెంట్ గా కూర్చుంటావేంటి? చందు, చెప్పిందు. నాకు చాలా దాహంగా ఉంది, ఓ కూల్ డ్రింక్ తెస్తావా? దీనికోసమే కదా ఇందా నుంచి వెయిట్ చేస్తాను. అమ్మా నేను రెడీ. గుడ్. మీ ఫ్రెండ్ కి ఫోన్ చేయి. ఆ పింకీ ఫ్రెండ్ ఎక్కడుందో ఏమో. హలో. మీకోసమే నేను వెయిటింగ్. ఎక్కడున్నారు మీరు? నేను ఇందిరా పార్క్ లోనే ఉన్నాను. ఇదే పార్క్ లోనా? ఎక్కడ? క్యాంటీన్ పక్కన లెఫ్ట్ సైడ్ లాన్ లో బెంచ్ మీద కూర్చున్నాను. లెఫ్ట్ సైడా? అవును. మీదే డ్రెస్ ఒకసారి చెప్పండి. బ్లాక్ టాప్, పింక్ స్కర్ట్. వీడేంటి ఇక్కడ? ఇంకా అర్థం కాలేదంటే నా పక్కనే ఒక దిష్టి బొమ్మ లాంటి పొట్టోడు ఉన్నాడు. ఎవడు ఉడతలు పట్టే మొక్కలాగా ఉంది, వాడేనా? ఎగ్జాక్ట్లీ. ఏంటంటున్నాడు? ఉడతలు పట్టేవాడు. ఆ? ఉడతలు పట్టేవాడు. ఒక్క నిమిషం. స్టాండ్ అప్, సిట్ డౌన్. అంటే పింకీ ఫ్రెండ్ నువ్వు ఒకటేనా? హలో. నన్ను పిలిచి నా చేతే కొట్టిద్దాం అనుకున్నావా? అమ్మా, ఎంత పెద్ద స్కెచ్ చేసావే. నీకేస్తా నేను ఇప్పుడు పెద్ద స్కెచ్. హలో. ఇప్పుడు ఏంటి, వాడు 4 పీకలు అంతే కదా? మీరు త్వరగా వచ్చేయండి. నేనా? ఇప్పుడు వాడు నన్ను మీతో ఇక్కడ చూసాడు అనుకోండి, రేపు కాలేజ్లో మీకు ప్రాబ్లం అవుతుంది. మీకు రైట్ సైడ్ గుబురుగా పొదలున్నాయి చూడండి. గుబురుగా పొదలా? మీరేదో మాయ చేసి వాడిని దాని వెనకాలకు పంపించండి. వాడిని 4 పీక్కుంటా. చూడండి, ఊరికే పిలిచి కొంచెం వార్నింగ్ బాలేదానివమ్మా, వార్నింగ్ ఇవ్వటం కాదు, వాడి వెనక్కి వెళ్ళి వాటేసుకుని పట్టుకో, నేను వచ్చి కసా కసా పొడి చేస్తాను. పట్టుకుంటే పొడి చేస్తావా? ఏడుస్తున్నావేంటి? ఏమైంది? నువ్వు లేవని ఎవరో అబ్బాయి వచ్చి నన్ను హక్ చేసుకున్నాడు. మళ్ళీ వాడు నా బొగ్గలు పట్టుకుని గిల్లేశాడు. బొగ్గలు పట్టుకుని గిల్లాడా? మళ్ళీ ఏవో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడాడు. ఏంటి ఇందా నుంచి అటే చూస్తున్నావు? గుబురుగా ఉన్న పొదలు చాటుకెళ్ళాడా? నీ అబ్బా అమ్మ ఎర్రగా బుర్రగా ఉందని చెప్పి వాటేసుకుంటా ఉంటారా?
పొడి చేస్తావా ఎస్ చంపేస్తా. వద్దు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. రేయ్, మా పింకి ఫ్రెండ్ ఇందాక ఏడిపిస్తున్నావంట సార్. ఆ అమ్మాయి కాలేజ్ కొత్తగా వచ్చింది కదా, తనకేం తెలియదని చెప్పి ఏడిపించాను సార్. నన్ను వదిలేయండి సార్. వదలొద్దు. ఐఎమ్ కమింగ్ విత్ నైఫ్. సార్ ప్లీజ్ సార్, తప్పైపోయింది సార్. రేయ్ రేయ్, నువ్వు కాలేజీలోనే పెద్ద దాదావా? మా ఇందుని అది చేస్తానన్నావంట సార్. ఏదో బుద్ధి గట్టి తిని ఆ అమ్మాయి తప్ప పనిలాగా ఉంది కదా అని చెప్పేసి పెద్ద బిల్డప్ ఇద్దాం అలా చేశాను సార్. నన్ను క్షమించండి సార్, ఇంకెప్పుడు చేయండి సార్. అర్థమైందిరా. నువ్వు ఒక్కడవే ఇద్దరులా యాక్ట్ చేసి అమ్మాయిని మోసగిస్తున్నావు అన్నమాట. చెప్తా నీ సంగతి. ఏంట్రా నీకు అర్థమైంది? ఇందా ఫోన్ లో ఏమన్నా ఏమన్నాను సార్? గట్టిగా వాటేసుకుంటే ఈ కత్తితో పుడుస్తానన్నాను సార్. పుడుస్తావు కస 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 అని. అట్లా నేనేం అనలేదు సార్. మరి అలాంటప్పుడు నీకు ఎందుకురా ఇంత బిల్డప్ చేతిలో? వేస్ట్ సార్. ఏతొచ్చా? ఈతో దీనికి సంబంధం ఏంటి సార్? చాలా దగ్గర సంబంధం ఉంది. ఇక్కడ ఏ సౌండ్ వినిపిస్తుంది? గలగల 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 వినిపిస్తుంది సార్. అలాగే వింటూ ఉండు. అమ్మా బుద్ధుందా నీకు అసలు? వాడంత పెద్ద బాడీ బిల్డర్ అన్న సంగతి నాకు ముందే చెప్పకరా? ఏమైంది దానికి? ఏమైందేంటి? వాడు నన్ను చంపండి, నేను వాడు నీళ్ళ దోస్తాను. తోసేసావా? మరి ఈత వస్తే బొద్దుడు లేకపోతే చేస్తాను. రా